హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత సార్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు నేను చేయబోయేది నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి పులుసు చాలా రుచిగా, ఈజీగా చేసుకోవచ్చు. రాగి సంగటి మరియు నాటుకోడి పులుసు, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ కాంబినేషన్ని ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీని తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ నాటుకోడి ముక్కల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్లో 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకొని వాటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక మసాలా కోసం 2 టమోటాలను తీసుకొని 3 పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ అన్నీ వేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగాక 2 లేదా 3 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు ఆనియన్స్ మరియు 2 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక 1½ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. మసాలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత 1½ స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి ముక్కలకి బాగా మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగానే ఉప్పు, పసుపు వేసి ముక్కల్ని కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టి విజిల్ పెట్టకుండా 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం సంగటి తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న 1 కప్పు రైస్ వేసుకోవాలి. రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని తగినంత ఉప్పు మరియు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మూత తీసి 5 లేదా 6 స్పూన్ల రాగి పిండిని వేసి 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. దీనివల్ల మనకి రాగి పిండి అనేది కొంచెం ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టి పప్పుగుత్తితో కానీ లేదా సంగటి ఎనిపే కర్రతో కూడా సంగటి ఎనుక్కోవచ్చు. రాగి పిండి అన్నంలో బాగా కలిసేలాగా
కలుపుకోవాలి. స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో ఎనిపిన సంగటిని పెట్టి 2 నిమిషాల పాటు వదిలేయాలి. అంతే అండి. రాయలసీమ సంగటి రెడీ అయిపోయింది. 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న గసగసాలు మరియు 5 లేదా 6 కాజులు వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకొని ఇంకొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల మనకి పులుసు అనేది కొంచెం చిక్కపడుతుంది. అందుకే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి 5 లేదా 6 విజిల్స్ రానివ్వాలి. చూడండి, ముక్కలు బాగా ఉడికిపోయాయి. లాస్ట్‌లో పావు స్పూన్ ఇంట్లో చేసుకున్న గరం మసాలాని వేసుకుంటున్నానండి. దీనివల్ల మనకి టేస్ట్ మరియు అరోమా కూడా చాలా బావుంటుందండి. ఇంట్లో గరం మసాలా ఎలా చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చానండి. చూసి చేసుకోవచ్చు. 5 నిమిషాలు అలానే ఉంచుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా, స్పైసీగా నాటుకోడి పులుసు మరియు రాగి సంగటి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe with your friends and family members.